ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను నిన్ను విమోచించియున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గూర్చి అనగా యాకోబు యొక్క సంతతి అనబడిన దేవుని ప్రజలని ఇశ్రాయేలును గూర్చి దేవుని యొక్క వాగ్దాన వచనములు ఇందులో బహుస్పష్టముగా ఆయన వారి గురించి వ్రాస్తున్నాడు. మొట్టమొదటిది, నేను నిన్ను విమోచించాను. విమోచనము అంటే తెలుగు అర్థము విడుదల, విముక్తి అనగా చెరసాలలో బంధించబడిన ఖైదీని విడుదల చేయటం, స్వాతంత్ర్యం ఇవ్వడం లేక బంధకముల నుండి విడిపించడం అని అర్థమిచ్చుచున్నది. విమోచించుట అనగా విడుదల, రెండవది విముక్తి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యెషయా గ్రంథములో ఆయన గుర్చిన ఒక ప్రవచనము వ్రాయబడి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాబోయేటువంటి ఉద్దేశమును గూర్చి ఇక్కడ వ్రాసి ఉన్నాడు. అదేమిటంటే విడుదల, విమోచన లేక విముక్తి. నలిగిన వారిని, బంధింపబడిన వారిని, చెరలోనున్న వారిని విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడని ప్రవచనం. అయితే ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాము. మత్తయి సువార్తలో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనము బహుస్పష్టముగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్తం వలన విమోచనము, విడుదల, విముక్తి మనకు ఉన్నది. దేని నుండి అంటే అపరాధములను నుండి, పాపము నుండి క్షమాపణ. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చినటువంటి కారణము మనల్ని విమోచించడానికి. శాపం నుండి విమోచిస్తున్నాడు, పాపం నుండి విమోచిస్తున్నాడు, బంధకముల నుంచి విమోచన, చెరలో నుండి విమోచన. ఇవన్నీ కూడా సాతాను యొక్క బంధకాలుగా ఉన్నాయి. దేవుని బిడ్డలకే ఇవన్నీ కూడా బంధకాలుగా ఉన్నాయి. లోక అన్యజనులకి ఇవన్నీ కూడా బంధకాలుగా ఉన్నాయి. సాతాను వీటన్నిటిని వారికి బంధిస్తూ ఉన్నాడు. కాబట్టి వాటన్నిటి నుండి విడుదల, విమోచన కలగజేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని నమ్ముకొని ఉన్నారు, దేవుని వెంబడించుచున్నారు. మీ జీవితంలో విడుదల లేదా? బంధకాల్లో ఉన్నారా? బాధింపబడుచున్నారా? కష్టాల్లో ఉన్నారా? విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వైపు మీరు చూడండి. ఆయన మిమ్మల్ని విమోచించడానికి, విడుదల కలిగించడానికి ఆయన వచ్చాడు. మీలో విడుదల లేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకొని మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఫలానా సమస్య నుంచి నాకు విడుదల కలగట్లేదు ప్రభువా అని దేవుణ్ణి అడగండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీకున్నటువంటి ప్రతి బంధకా నుంచి ఆయన విడుదల కలగజేస్తాడు, విమోచన ఇస్తాడు, విముక్తిని మీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ఎందరైతే విడుదల లేకుండా ఉన్నారో, ఎందరైతే విమోచన, విముక్తి లేకుండా బంధకాలు, శరలు, కష్టాలు, నష్టములు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు గుండా నీ బిడ్డలు వెళుచున్నారు, వారందరికీ విడుదల అనుగ్రహించండి. చాలామంది యొక్క జీవితాల్లో అప్పులైనటువంటి సమస్యలు, నాయన ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక బంధకాలుగా ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల లేక స్వాతంత్ర్యము, విముక్తిని అనుగ్రహించి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.